హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సర్వీస్ టాక్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ D20 తర్వాత D21 సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో దానికి సంబంధించి లేటెస్ట్గా మనం ఒక టీజర్ అయితే పెట్టడం జరిగింది. సో దాని రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది, వెరీ థ్యాంక్స్. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మనం సో ఈ D21కి సంబంధించి యాంకర్ ఎవరుంటే బాగుంటుంది, అదేవిధంగా ఎవరు చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్తో చూస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ సీజన్స్ అనేది నందు గారు అయితే చేయడం జరిగిందండి. సో ఇక నందు గారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా సో అనౌన్స్మెంట్ చేసేది ఏంటి అంటే సో ఒకటి మనకి ప్రదీప్ గారు, లేకపోతే ఇంకొకటి వచ్చేసరికి సుధీర్ గారు. సో వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు వస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా అంటున్నారండి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి సుధీర్ అనికే ఎక్కువగా అయితే ఓట్స్ పడుతున్నాయి అనమాట. సో మేబీ ఇక్కడ సుధీర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, లేకపోతే సుధీర్ అనుకున్న క్రేజ్ కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సుధీర్ అన్నే రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అనమాట. అయితే బేసిక్గా మరి ప్రదీప్ గారు కూడా చాలా అద్భుతమైన యాంకర్. అదేవిధంగా ప్రదీప్ గారు ఢీ షోకి సంబంధించి తన సత్తా అనేది చాలాసార్లు అయితే సాధారండి. కాకపోతే ఈ మధ్య కాలంలో ప్రదీప్ గారు, సుధీర్ గారు ఇద్దరు కూడా అయితే సినిమా బిజీ వల్ల సో దాని నుంచి అయితే తప్పుకున్నారు. అదేవిధంగా నందు గారు అయితే ఎంట్రీ ఇచ్చి తనదైన సత్తాలు అయితే మనకి డీని అయితే కొనసాగించారన్నమాట. సో ఇప్పుడున్న ప్రకారం అయితే మనకి సో ఈ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో నందు గారు, ప్రదీప్ గారు, అదేవిధంగా సుధీర్ గారు. సో వీళ్ళ ముగ్గురు కూడా సో చాలా అద్భుతమైన యాంకర్స్ అనమాట. సో కాబట్టి మేబీ ఇక్కడ సుధీర్ గారు వచ్చే అవకాశాలు అయితే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి ఇక్కడ సో ప్రదీప్ గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మేబీ సో వీళ్ళిద్దరు కనుక ఏదైనా ఒక బిజీలో ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మరి నందు గారు మళ్ళీ రిపీటెడ్గా వస్తారనమాట. సో ప్రస్తుతానికి అయితే షూటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారన్నమాట. సో మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు వస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా D21కి సంబంధించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. జై హింద్.